కాసేపట్లో పవన్ కళ్యాణ్ తో సమావేశం కాబోతున్నారు చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారంపై చర్చించబోతున్నారు. దీంతో పాటు రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన చర్చించబోతున్నారు. బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. కాసేపట్లో పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారంపై చర్చించనున్నారు. దీంతో పాటు రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన చర్చించనున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ తో సమావేశం కాబోతున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారంపై చర్చించనున్నారు. దీంతో పాటు రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన కూడా చర్చించనున్నారు. ప్రస్తుతం ఆ బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాము. అమరావతి వేదికగా ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం కాబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అలాగే రేపు ఢిల్లీ వెళ్లబోతున్నారు చంద్రబాబు. ఇక ఎన్డీఏ సమావేశానికి సంబంధించి కూడా ఆయన ఏ అంశాలు ప్రాతిపదికగా అజెండాగా చేసుకుని వెళ్ళాలి, అక్కడ ఏం మాట్లాడాలి అన్న విషయాలకు సంబంధించి కూడా ఇరువురు నేతలు కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు తెలుగు రాష్ట్రాల బలం చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం కూటమి హవా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇటు ఎంపీ స్థానాలు కావచ్చు, అటు ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, 175 అసెంబ్లీ అలాగే 25 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి విజయ దుందుబి మోగిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము బ్రేకింగ్ పాయింట్స్. కాసేపట్లో జేఎస్పీ అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశం కాబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఏర్పాటు అలాగే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. దీంతో పాటు రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన కూడా చర్చించబోతున్నారు. అమరావతి వేదికగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. మరి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎవరెవరిని పిలవాలి, ముఖ్యంగా ఎన్డీఏ సమావేశానికి భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాల మంత్రులు కావచ్చు, ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలను ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వాళ్ళిద్దరూ కూడా చర్చించబోతున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ సమావేశానికి రేపు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత చోటు చేసుకుంది.